వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నానండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి గల కారణాలు ఏంటంటే? రైట్. సో మగవాళ్ళలో వీర్య కణాలు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మనం మెయిన్ కారణము ఇప్పుడు నేను చాలా కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతూ ఉంటాను. అదేవిధంగా ఆండ్రాలజిస్టులు వాళ్ళతో వీళ్ళతో కలుస్తూ ఉంటాననమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చెప్పే ఏకైక అంటే చాలా రీజన్స్‌లో టాప్ రీజన్ వచ్చి మైక్రో ప్లాస్టిక్స్ అంటామనమాట. ఓకే. మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏం లేదు. మనము ఇప్పుడంతా ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో తాగే వాటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో తాగుతున్నాము. తినే ఫుడ్ ప్లాస్టిక్‌లో. సో 24 అవర్స్ మనం ప్లాస్టిక్ పైనే బతుకుతున్నాం. ఆ మైక్రో ప్లాస్టిక్ చిన్న చిన్న ప్లాస్టిక్స్ అంతా మన బాడీలోకి వెళ్తున్నాయన్నమాట. దీంట్లో మెయిన్‌గా ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తాయో ఇవి మన సెల్స్‌ని దెబ్బతీయడం, ఎస్పెషల్లీ మేల్ హార్మోన్స్‌ని దెబ్బతీసి ఇన్‌ఫర్టిలిటీని తెప్పియడానికి మేజర్ రీజన్ అనమాట. సో మైక్రో ప్లాస్టిక్స్ అనేది దీంతో పాటు స్ట్రెస్ గానీ, లేకపోతే మనం తీసుకునే డైట్ గానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ గానీ, నిద్ర సరిగా లేకపోవడము, లేకపోతే లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఉండడము, దాంతోపాటు అడిక్షన్స్ ఉండడం, ఆల్కహాలు, స్మోకింగ్ ఇవన్నీతో పాటు మెయిన్‌గా మనము మైక్రో ప్లాస్టిక్స్ గురికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనమాట. దీంతో పాటు వీటన్నిటంతా మెయిన్‌గా 3 రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఒకటేంటంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఒస్తాయి. లేకపోతే న్యూరాన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నరాలు దెబ్బతినడము, లేకపోతే మైక్రో యాంజియోపతి అంటామనమాట. ఏంటంటే మెయిన్‌గా మనకు బ్లడ్ వెసల్స్ ఉంటాయి చూడ, ఆ బ్లడ్ వెసల్స్ దెబ్బతినడం. సో న్యూరోనల్ కాజెస్, హార్మోనల్ కాజెస్, వాస్కులర్ కాజెస్ అంటామంట. వీటన్నిటి వల్ల మనకు మెయిన్‌గా మేల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకేం కారణాలు ఉంటాయి డాక్టర్ గారు? ఫుడ్ వల్ల కూడా ఏమన్నా అవ్వచ్చు అంటారా? డెఫినెట్‌గా అండి. ఫుడ్ అనేది మన లైఫ్‌లో మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. సో, ఎస్పెషల్లీ మనము తినే ఫుడ్డు, అదేవిధంగా తినకూడనివి తింటున్నాం, ఏమేమి తినాలో అవి తినట్లేదు. సో, ఫుడ్ అనేది చాలా మేజర్ రోల్ ఉంటుంది. ఫస్ట్ మనం చెప్పుకున్న ఈ మైక్రో ప్లాస్టిక్స్ తర్వాత మేజర్‌గా ఫుడ్ ఒస్తుంది. ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్ ఒస్తుంది. తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒస్తుంది. దాని తర్వాత స్ట్రెస్ ఒస్తుంది. దాని తర్వాత మనకు అడిక్షన్స్ అనేవి వస్తాయి. ఇది ఆర్డర్‌లో ఉంటుందనమాట. ఈ వీర్య కణాలు పెరగాలి అంటే ఏం చేయాలి డాక్టర్ గారు? రైట్. వీర్య కణాలు పెరగాలంటే మనము మెయిన్‌గా చేయాల్సిందేంటంటే, వీలైనంత వరకు ప్లాస్టిక్ తగ్గించాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. అది చాలా మెయిన్. సో, దీంతో పాటు మనకు లైఫ్ స్టైల్‌లో 5 మేజర్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ డైట్, సెకండ్ స్లీప్, థర్డ్ ఎక్సర్సైజు, ఫోర్త్ మనకు స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఉండడము, ఫిఫ్త్ మనకు అడిక్షన్స్‌కి దూరంగా ఉండడం. సో, ఎస్పెషల్లీ మనం డైట్‌కొచ్చేటప్పటికి ఏంటంటే, లో కార్బోహైడ్రేట్ డైట్ తినాలి. లో కార్బోహైడ్రేట్ డైట్ తినాలంటే మనకు కార్బోహైడ్రేట్ ఎటువంటి డైట్స్‌లో ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేజర్‌గా 3 ఫుడ్ గ్రూప్స్. మనకు ఫస్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చి మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువున్నది షుగర్స్, జాగరీ, హనీ. షుగర్స్ ఎక్కువ తీసుకోవడం, ఆహ్, బెల్లం ఎక్కువ తీసుకోవడం, లేకపోతే హనీ ఎక్కువ తీసుకోవడం. సో, దాంట్లో చాలామందికి అపోహ ఉంటుందనమాట. వైట్ షుగర్ మంచిది కాదు, బ్రౌన్ షుగర్ మంచిది. బట్ అది తప్పనమాట. బ్రౌన్ షుగర్‌లో ఉండేది సుక్రోజే, వైట్ షుగర్‌లో ఉండేది సుక్రోజే. సో, ఏ టైప్ షుగర్ అన్నా ఒకటే అనమాట. మళ్ళీ బెల్లంకొచ్చేటప్పుడు చాలామంది అనుకుంటారు, నల్ల బెల్లం మంచిది, తెల్ల బెల్లం మంచిది కాదు. మళ్ళీ నల్ల బెల్లంలో చెరుకుతో చేసిన బెల్లం కంటే ఖర్జూర బెల్లం మంచిది, ఈత బెల్లం మంచిది, తాటి బెల్లం మంచిది, టెంకాయ బెల్లం మంచిది. సో, ఇవన్నీ అపోహలు. బెల్లం అంటే ఏదైనా సుక్రోజే ఉంటుంది. దాంతోపాటు హనీకొచ్చేటప్పటికి ఏంటంటే కొంతమంది ఇది న్యాచురల్‌గా వచ్చిన హనీ, ఇది చాలా హెల్తీ అని తాగుతూ ఉంటారు. లేకపోతే ఇది ఆర్టిఫిషియల్ హనీ, హెల్తీ కాదంటారు. సో, ఇవన్నీ ఒకటే అనమాట. దీంట్లో అంతా సుక్రోజే ఉంటుంది కాబట్టి ఏ హనీ అయినా ఒకటే, ఏ బెల్లమైనా ఒకటే, ఏ చక్కెరైనా ఒకటే. ఇవన్నీ బాగా తగ్గించాలి. ఇది ఫస్ట్ ఫుడ్ గ్రూపు. నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చి మనం సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటామనమాట. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే ఏంటంటే పిండి పదార్థాలు. రైస్ గానీ, వీట్ గానీ, మెయిజ్ గానీ, జావర్ గానీ, బాజ్రా గానీ, రాగి గానీ, జొన్నలు, సద్దలు, అరికెలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు అని ఏవైతే సీరియల్స్ అండ్ మిల్లెట్స్‌లోకొస్తాయో అవి గూడా బాగా తగ్గించాలి. ఇది సెకండ్ ఫుడ్ గ్రూప్. ఇంకా థర్డ్ ఫుడ్ గ్రూప్‌కొచ్చేప్పటికి ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బట్ స్వీట్ తక్కువున్న ఫ్రూట్స్ తీసుకోవాలి. మనకు నేచర్‌లో దొరికే ఫ్రూట్స్ తీసుకోవాలి అంతే తప్పితే, సో ఆర్టిఫిషియల్‌గా ఫ్రూట్స్‌ని ప్రొడ్యూస్ జేసి, దాంట్లో ఫైబర్ తీసేసి, సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా కార్బోహైడ్రేట్ పెంచిన ఫ్రూట్స్ అనేవి మంచిది కాదనమాట. సో, ఇది డైట్‌కి రావడానికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్.
నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో అడల్ట్ మగవాళ్ళు అయితే 7 to 9 అవర్స్ కంప్లీట్గా నిద్రపోవాలి. బోత్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత వచ్చి ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే లాట్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, లాట్ ఆఫ్ టెస్టోస్టిరాన్ రిలీజ్ అవుతుంది. సో సో ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ అనే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కండలు పెంచడం అంటే ఇంకా అదే చేస్తుంటారు అనమాట. ఎప్పుడు ఎక్సర్సైజ్ అనేది అలా ఉండకూడదు. ఎక్సర్సైజ్ అనేది మనకు ఆల్మోస్ట్ 9 అడాప్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్‌ది స్కిల్ అంటాం. స్కిల్ అంటే మీరు మీకు పర్టిక్యులర్ ఫిజికల్ యాక్టివిటీలో ఉన్న స్కిల్. సెకండ్ మనం ఏమంటామంటే స్ట్రెంగ్త్ అంటాం, బలం అంటాం అనమాట. బలం రావడానికి సపరేట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి బాగా చేయాలి. నెక్స్ట్ ఏమంటాం స్పీడ్ అంటాం అనమాట. స్పీడ్ అంటే ఫాస్ట్‌గా బాడీ మూమెంట్ వచ్చే మూమెంట్స్‌ని స్పీడ్ ఎక్సర్సైజెస్ అంటాం అనమాట. స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, స్పీడ్ ఎక్సర్సైజెస్ ఈ రెండిటిని కలిస్తే మనం ఏమంటాం అంటే పవర్ ఎక్సర్సైజెస్ అంటాం. పవర్‌కి సంబంధించిన ఎక్సర్సైజెస్. దీని తర్వాత హైపర్ట్రోఫీ. హైపర్ట్రోఫీ అంటే కండలు పెంచడం అనమాట. హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్. లోకల్ ఎండ్యూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుషప్స్ చేస్తున్నారు, పుల్అప్స్ చేస్తున్నారు, అది పర్టికులర్ మజిల్ గ్రూప్కి సంబంధించిందనమాట. ఇటువంటివి చేయాలి. దాంతోపాటు మనం ఏంటంటే ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అంటాం అనమాట. మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ఎప్పుడూ ఒక కాంబినేషన్లో చేయాలి. ఒకటే ఎక్సర్సైజ్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్లో చేయాలన్నమాట. ఇవన్నీ ఎక్సర్సైజ్కి సంబంధించింది. థర్డ్ ఏంటంటే స్ట్రెస్‌లెస్ లైఫ్లో ఉండాలి. ఎస్పెషల్లీ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, అడ్రినల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ అడ్రినలిన్, కార్టిజాల్ ఇవన్నీ ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీ పైన మేజర్ రోల్ ఉంటుందన్నమాట. ఓకే. ఎస్పెషల్లీ మనము ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ల్యాక్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాము. ఎరెక్షన్స్ లేకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి మనము స్ట్రెస్ అని చెప్తామనమాట. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గించుకుంటే సో ఆల్మోస్ట్ చాలామందికి ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దీంతో పాటు నెక్స్ట్ అడిక్షన్స్ అనమాట. ఇప్పుడు ఎట్లున్నారంటే స్మోకింగ్, ఆల్కహాలు, వీడియో గేమ్ అడిక్షన్, పార్న్ అడిక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడిక్షన్స్‌లో ఉన్నారు. సో వీటన్నిటి నుంచి బయటకొస్తే మంచి ఎరెక్టైల్ ఫంక్షన్ ఉంటుంది. అదేవిధంగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేకుండా సో సెక్షువల్‌గా చాలా యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్ థాంక్స్ గారు. అండి.